ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం మార్చి 6వ తేదీ శుక్రవారం వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇక రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఉదయం 10 గంటలకల్లా 3 శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి. మరి అంతేకాకుండా రేపటి రోజున ఈ వ్యక్తి ద్వారా గుండె పగిలేటువంటి ఒక వార్తను కూడా మీరు వినబోతున్నారు. ఇంతకీ మరి ఆ వార్త ఏమిటి, ఆ వార్త ద్వారా మీకు ఎటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అసలు ఆ వ్యక్తి ఎవరు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన శుభకరమైనటువంటి ఫలితాలను అందిస్తుంది, ఏ నియమాలను పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, అదేవిధంగా రేపటి రోజున మీకు కొంతమేర ప్రతికూలత సమయం కూడా ఎదురవబోతుందండి. ఆ యొక్క ప్రతికూలత సమయం అనేది ఏ విధంగా ఏ సమయాల్లో మీకు ఎదురు కాబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మేము ఏం చెప్తామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయనే చెప్పాలండి. ఈ యొక్క రాశి వారికి తెలివితేటలు, ధైర్యం చాలా అధికంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి యొక్క జీవితంలో వీరు ఎప్పుడూ కూడా అంటే డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారండి. వీరికి విలువలేనటువంటి ఒక్క చోట కూడా నిమిషము నిలవలేరు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను పడుతూ వచ్చారు. వీరికి కుటుంబం బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగానే ఉంటాయండి. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎన్నో కోల్పోయారు కూడాను. అయినా వీరికైతే రేపటి రోజున మంచి జీవితం అనేది ఉండబోతుంది. ఇక రేపటి రోజున శుక్రగ్రహం యొక్క అనుగ్రహము అనేది వీరికి చాలా అధికంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహం అనేది వీరిపైన అంటే ఈ గ్రహాల యొక్క అనుకూలత అనేది వీరికి అధికంగా ఉండడం వల్ల రేపటి రోజున ఊహించినటువంటి అదృష్టము అనేది కూడా వీరికి అంతే విధంగా ఎంతో గొప్ప ఊహించిన అదృష్టం వీరికి కలగబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవండి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారని చెప్పాలండి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బుకి పెరుగుతుంది. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయనే చెప్పాలండి. ఇక వీరికి పట్టుదల కూడా చాలా అధికంగానే ఉంటుందండి. ఏదన్నా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితో కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతారండి. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరైతే తోడుగా ఉంటారు అనే చెప్పాలి. కానీ నా అనుకున్న వారి కోసం వీరిని ఎవరైనా కానీ అంటే నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అందివ్వరు. వీరికి దగ్గర ఉన్నటువంటి వారు ఎవరు కూడా సహాయాన్ని అందివ్వరు. అయినా రేపటి రోజున వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుంది అని చెప్పాలండి ఖచ్చితంగా. మరి ఒక దైవానుగ్రహం కూడా వీరిపైన రేపటి రోజున అధికంగా ఉండబోతుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది వీరిని వరిస్తుంది. జీవితంలో కష్టాలు బాధలు అన్నీ కూడా వీరి నుండి తొలగిపోబోతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. మీకున్నటువంటి పనులు అన్నీ కూడా త్వరగా పూర్తి కాబోతున్నాయని అనుకున్నటువంటి పనులు సజావుగా జరుగుతాయి. మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా తొలగిపోతుంది. మీ యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది. మీరు ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఇక వీరికైతే రేపటి రోజున కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా వీరు చూడబోతున్నారనే చెప్పాలండి. ఇక అదృష్టం వీరిని వరిస్తుంది. అంతేకాకుండా రేపటి రోజున ఏ పని చేసినా కూడా అంతుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. మీ యొక్క జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి. విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవండి. గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి కూడా బాగా డబ్బు అనేది ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగానే ఉందండి. జీతాలు పెరుగుతాయి. ఇక వీరి యొక్క జీవితంలో ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో అతి త్వరలోనే ఉద్యోగం అనేది లభించబోతుంది. ఇక వీరికి కొంచెం యాటిట్యూడ్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుందండి. వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తూ ఉంటారు. ఒకరు చెప్పింది అసలు చేయరు. వీరికి విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరండి. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడుగానే ఉంటారు. ఇక వీరి యొక్క కళ్ళల్లో ఏదో ఒక తెలియని శక్తి అనేది ఉంటుంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఇక వీరిది జాలిగుణం అనే చెప్పాలండి. ప్రతి ఒక్కరికి కూడా సాయం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. మరి
వారి యొక్క జీవితంలో ఏదైనా సరే గొప్ప సంకల్పం అనేది పెట్టుకుంటారండి. దానికోసం ఎన్నో ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారు. ఇక వీరికి రేపటి రోజున ఒక దైవానుగ్రహం వీరిపైన చాలా అధికంగా ఉంది అని చెప్పుకున్నాం కదండి. మరి ఆ యొక్క దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు హనుమంతుల వారు. హనుమంతుల వారి యొక్క అనుగ్రహం వీరిపైన అధికంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని అయితే కాపాడుకుంటూ వచ్చాడు. మీకు తోడుగా ఉండండి, మిమ్మల్ని అయితే ముందుకు నడిపించబోతున్నారండి. ఇక రేపటి రోజున స్వామివారికి ఒక గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి 21 ప్రదక్షిణలు అయితే చేయండి. దానివల్ల ఎంతో అంటే స్వామివారి యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు. అఖండ అదృష్టం మీకు వరిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీకు కోరినటువంటి కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఎన్నో అద్భుతాలు కూడా మీరు రేపటి రోజున చూడబోతున్నారనే చెప్పాలండి. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. విపరీతమైన డబ్బు అనేది వస్తుంది. మీ ఇంట్లో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అది రేపటి రోజున మీకు నెరవేరబోతుంది. ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక ఒక పెద్ద అవకాశం అనేది కూడా మీ ముందుకు రాబోతుందండి. రేపటి రోజున హనుమంతుల యొక్క ఆశీర్వాదం మీ పైన అధికంగా ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఎవరైతే మీకు కీడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కీడు అనేది జరుగుతుంది. ఇప్పటి నుండి మీకు అంతా కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ఇక రేపటి రోజున ఒక 5 తమలపాకులను దాని మీద జై శ్రీరామ్ అని రాసి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. జై శ్రీరామ్ అనేటువంటి మంత్రానికి చాలా శక్తి అనేది ఉంటుంది. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు మొత్తము కూడా తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం, మీ ఇంటిని పట్టినటువంటి దరిద్రం మొత్తము కూడా తొలగిపోతుంది. అఖండ ధనలాభం కలుగుతుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి. ఇక మీరు రేపటి రోజున అయిపోయిన తర్వాత వాటిని బయటపడేయండి. ఇక వీరికి కోపం అనేది కూడా చాలా అధికంగానే వస్తుంది. ఇక రేపటి రోజున మీ యొక్క కోపాన్ని అయితే కొంచెం తగ్గించుకోండి. దానివల్ల మీకు కొంచెం నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక వీరికైతే మంచి సంతానం కూడా కలగబోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసేటువంటి వారికి అతి త్వరలోనే దీనికి సంబంధించిన ఒక మంచి శుభవార్తను కూడా మీకు విదిరేటువంటి అవకాశం కూడా ఉందండి. ఇక వీరికి అంటే మీకు మంచి శుభవార్తలు, చాలా అదృష్టం అనేది రాబోతుంది. మీ యొక్క జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు. భార్యాభర్తల మధ్య చాలా మీ యొక్క బంధము అనేది చాలా బలంగా ఉంటుందండి. ఇక ఈ యొక్క రాశి వారు రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు వీలైతే రేపటి రోజున కోతులకు లేదంటే ఆవులకు పండ్లు దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. మీ యొక్క జీవితంలో శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ దూరం అయిపోతాయి. ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది. మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి. ఇక రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా అసలు గొడవలు పడకండి. ఎవరికి కూడా ఎటువంటి సలహాలు కూడా అసలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తూ ఉందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజున ఈ 2 అక్షరాలు గల వ్యక్తులతో జాగ్రత్తగా దూరంగా ఉండండి. ఎం అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే గురువారము లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోండి. దానివల్ల మీకు అన్నీ కూడా మంచి లాభాలే వస్తాయి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. ఇక రేపటి రోజున మీరు నీలం రంగు బట్టలను అయితే అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు ఎదురవ్వండి. ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు ఇవి మీకు కలిసి వచ్చే అదృష్టపు రంగులండి. ఇక కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే 2, 5, 9 ఇవి మీకు కలిసి వచ్చే అదృష్టపు సంఖ్యలు. రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం మీకు ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఇక రేపటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత మీరైతే శ్రీ మహాలక్ష్మీదేవిని అయితే పూజించండి. మీకు వీలైతే రేపటి రోజు మీకు కాలకృత్యాలు అన్నీ తీర్చుకొని స్నానం చేసిన తర్వాత మీరైతే సూర్య భగవాన్కి ఆర్ఘ్యం సమర్పించడం, సూర్య భగవాన్ని వేడుకోవడం అయితే మీరైతే ప్రయత్నిస్తూ ఉండండి. ఎందుకంటే మీకు దీనివల్ల సూర్య భగవానికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సకల దోషాలు కానీ మీకు ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అవుతాయండి. అలాగే శ్రీ లక్ష్మీ దేవతారాధన మీకు ఎంతో శుభప్రదంగా కలిసి వస్తుంది. అలాగే శివనామ స్మరణ చేయడం కూడా అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీలైనంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు పొందుకోగలుగుతారు. ఇక మీ యొక్క పనులన్నిటికీ కూడా ఆటంకాలు కలిగినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకోగలుగుతారండి. మనోధైర్యం అనేది తగ్గకుండా చూసుకోండి. ఓర్పుతో వ్యవహరించడం ఎంతో అవసరం అండి. అనవసరమైన భావోద్వేగాలను అయితే తావు అనేది ఇవ్వకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం వల్ల కూడా మీకు ఎంతో ప్రశాంతత అనేది ఇస్తుంది. మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి. ఆర్థిక ఇబ్బందులు అనేవి రాకుండా ఉండాలి అంటే ధనాన్ని చాలా జాగ్రత్తగా పొదుపు అనేది చేసుకోవాలి. ఏ పనైనా కానీ ఏకాగ్రతతో చేస్తే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు గౌరవించడం వల్ల కూడా ఇంట్లో ప్రశాంతత వాతావరణం అనేది ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో వివాదాలకు అన్నిటికీ కూడా దూరంగా ఉంటూ తక్కువ మాట్లాడి మీ యొక్క పని మీద దృష్టి అనేది పెట్టడం కూడా మంచిదండి. వ్యాపారంలో పరిస్థితులను
అర్థం చేసుకుంటూ నిదానంగా అడుగులు వేయడం వల్ల కూడా నష్టాల నుండి తప్పించుకోవచ్చు. ఓర్పు అనేది మీకు గొప్ప శక్తిని ఇస్తుంది. దీనివల్ల ఎంతటి క్లిష్ట సమయాన్ని అయినా కూడా సులభంగా దాటగలరు. వారంలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క ప్రశాంతత అనేది వల్ల మీకైతే సత్ఫలితాలను అయితే సాధించుకోగలుగుతారండి.